అనుకుంటున్నాం అందరూ. నమస్తే అండి, నేను మీ ఆర్కేని, ఆర్కే డైరీ ఫామ్. మన పేరు చెప్పండి. మీ పేరు? ఎన్నాళ్ళు పరిచయం అండి మనకి? 6 నెలల నుంచి పరిచయం. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, పనిమాల మన దగ్గరికి వచ్చాడు. వచ్చి తీసుకున్నారు. గేదెలు రేట్లు చెప్పండి ఒకసారి. ఏం ఇబ్బంది లేదు. ఏంటంటే రేట్లు కొద్ది గొప్ప 60,000 నుంచి ఉన్నాయి, 70,000 నుంచి ఉన్నాయి, 80,000 నుంచి ఉన్నాయి అంటారు. అదంతా నిజం కాదు. ఇదంతా నిజమండి. గేదె 95,000 ఒకేది, ఓకే. 2,10,000 ఒకేది. ఏంటంటే గేదెలు బట్టి టాప్ క్వాలిటీ గేదెలు. మంచి గేదెలు అయితే మంచి రేటు ఉంటాయి, చెడ్డ గేదెలు అయితే చెడ్డ రేటు ఉంటాయి. కానీ ఏదో ఇప్పుడు యూట్యూబ్లో అందరూ పెట్టేసి 1,00,000కి వచ్చేస్తున్నారండి, 50,000కి వచ్చేస్తున్నారండి అంటున్నారు. అదంతా నిజం కాదు. అనుభవం ఉన్నదే. కానీ చాలా మందిని చూసింది. కానీ మనోడి పేరు ఏం పేరు తండ్రి? దేవేంద్ర. మనోడు బాగా మంచి సెల్టర్. ఒక 15 గేదెలు చూశాడు. 15 గేదెలు గేదెలు తీయమని ఆ గేదెలు రేటు చెప్పమన్నాడు. అది ఇప్పుడు వీళ్ళకి తెలుసు గేదెల గురించి, మనోడికి తెలుసు కాబట్టి గేదె ఇంత రేట్ చేస్తుంది, ఇంత క్వాలిటీ కొనవచ్చు అని కొన్నాడు ఆయన. అలాగే గేదె తెలుసు ఉన్నవాళ్ళు ఎవరన్నా గేదెలు కొనుక్కుంటే కనుక గేదె గురించి తెలిసిన వాళ్ళే రండి, తెలియని వాళ్ళు వద్దు. గేదెలు తెలిసిన వాళ్ళు వచ్చి గేదెలు కొనుక్కున్నారంటే ఈయనకి తెలియదండి, ఈయనకి తెలుసు, తీసుకొచ్చారు, మంచి పని చేశారు. నాకు 20%, 30% తెలిసినా మిగతా వాళ్ళకు 30% తెలిసింది అనుకోండి, ఇద్దరు కలిపితే మంచిదని తీయగలుగుతాం బ్రీడ్. అలాంటి బ్రీడ్ని కొనుక్కుంటే రేపు పొద్దున్న మనం అమ్మేసుకున్నా సరే డబ్బులు పోవాలి. రేపు పొద్దున్న అన్నీ డబ్బులు పోవాలి. కింద నరాలు, పాల పైపులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. దాదాపు ఇంచుమించులో 30-40 గేదెలు చూసి 2 గేదెలు సెలెక్ట్ చేసి తీసాం. ఈ 2 గేదెల్లో రేపు పొద్దున్న వీళ్ళు అమ్మేస్తానన్నా కూడా మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. 1-2 సార్లు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరిని ఆలోచించుకుని, అంటే మీ ఇష్టం, మీరు ఎక్కడ కొనుక్కున్న పర్లేదు. కానీ తెలిసిన వాళ్ళని అయితే గేదె గురించి కింద పాల నరాల కానించి, రొమ్ముల కానించి అన్నీ తెలిసిన వాళ్ళనే తీసుకుని వచ్చి కొనుక్కుంటే మంచిదని నా ఉద్దేశం. నా దగ్గరికి రండి, నేనేదో మంచివాడిని, నేనేదో గొప్పవాడిని అని నేను చెప్పలేదు. ఎక్కడికన్నా వెళ్ళండి, కానీ మంచివాడిని తీసుకుని వెళ్ళి, గేదెల గురించి అనుభవం తీసుకుని వెళ్ళి కొనుక్కోవటం మంచిది అండి. నమస్కారం అంతేనా? మళ్ళీ ఈ 2 సక్సెస్ చేయండి. తీసుకెళ్ళి మీరు ఏదో కట్టేసి బాధిద్దామంటే రైవో. ప్రతి ఒక్కరికి రైతులు చెప్తున్నాను, తీసుకెళ్ళిన గేదెని అన్ని విధాలుగా, దానికి ప్రోటీన్ అన్ని విధాలుగా ప్రోటీన్ అందిస్తేనే గేది. 3 గంటలకు లేచి తెల్లారగట్ల కష్టపడితేనే డైరీ. మనం పొద్దున్న 6ంటికి లేచి 7ంటికి టిఫిన్ చేసి 8ంటికి స్నానం చేసి షెడ్ దగ్గరికి వద్దాం, అప్పుడు తీసుకుని పాలు అమ్ముకుందాం అనుకుంటే కాదు. కష్టపడితేనే. ఎవరైనా సరే ఏ వ్యాపారం అయినా ఏం చేసినా ప్రతి ఒక్కరికి రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా ఏ వ్యాపారం ఉండదు. ఒక బట్టల షాప్ పెట్టినా, ఒక గిన్నె షాప్ పెట్టినా లేదు, ఏ వ్యాపారం వగేరా ఇంకేం చేసినా కూడా రిస్క్ ఉంటుంది. ప్రతి దాంట్లోని సులువుగా డబ్బులు రావాలంటే మనం బ్యాంకులు దొంగతనం చేయాలి. బ్యాంకు దొంగతనం చేస్తే డబ్బులు వస్తాయండి. కష్టపడి పని చేద్దామంటే రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి వస్తుందండి. రూపాయి పెట్టుబడి పెట్టి 100 రూపాయలు ఆశించామనుకోండి, అది ఉండదు. ఇక్కడే కాదు, ఎక్కడ ఉండదు. అది మనకు కరెక్ట్ కాదు. కష్టపడి రైతు ఇప్పుడు రానున్న కొన్ని రోజుల్లో ఈ డైరీ ఫామ్ అన్నది ఉండదు. ఎందుకంటే మనం ఏదో నకిలీ పాలు తయారు చేస్తారు, ఏదో పౌడర్ ఇప్పుడు ఉన్నాయి. కానీ మన తరాలు దాటిన తర్వాత గేదెల్ని, ఆవుల్ని మనం మ్యూజియంలో చూడవలసి వస్తుందండి. అంటే పులుల్ని, వీటిని, సింహాలని ఎలా మనం మ్యూజియంలో చూస్తున్నామో అలా వీటిని కూడా అరుదుగా కనపడతాయి, ఎవరి దగ్గర ఉండవు. అందు గురించి ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా గేదెని మేపండి. అది కట్టలేదని ఒక 80,000 వస్తుందని దాన్ని అమ్మేయచ్చు. దాన్ని కష్టపడి మేపండి, మేపి దాన్ని మళ్ళీ రెడీ చేసి ఉంచండి. గేదె ఒక 80,000 వస్తున్నా పాలు తాగేసి కానీ 80,000 వేసుకుని అమ్మేసుకుంటాం, ఇంకొక 80,000 వేసుకుంటాం, ఇంకొక గేదె వచ్చేస్తుందన్న ఉద్దేశం మీద ఉన్నాడు రైతు. కష్టపడి మేపేవాళ్ళు లేదండి. అందరూ కూడా కష్టపడి మేపండి, చేయండి. నమస్తే, ఉంటాను. ఎవరికైనా ఇంకా ఏమన్నా డౌట్లు కానీ సలహాలు కానీ ఏమన్నా కావాలంటే నాకు చేయొచ్చు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మాట్లాడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నా అడ్రస్ వచ్చి మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తున్నాను, రాజమండ్రి నుంచి మర్రిపాక అండి. మా విలేజ్ మర్రిపాక. రాజమండ్రి దగ్గర నుంచి మర్రిపాక నా విలేజ్. ఎవరన్నా గేదెలు కొనుక్కోవాలనుకున్నా, వాళ్ళకి డైరీ సలహాలు ఏమన్నా చెప్పమన్నా
ఒకవేళ డైరీ ఎలా వేసుకోవాలి ఏంటి అడగమన్నా కూడా అడుగుతాను. మీకు ఏ డౌట్ వచ్చినా నాకు ఎనీ టైం నా 2 నెంబర్లో స్క్రీన్ మీద ఉంటే నాకు చేయండి. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి నన్ను కూడా. మాట్లాడతారు మీరు మనం చాలా మాట్లాడుకుంటాం ఏంటంటే మనకి